ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం. అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు. ఆ కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. అమెజాన్ వెబ్ సిరీస్ సిబ్బందిని, అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్ AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పింది అమెజాన్ వెబ్ సిరీస్. ఇది ఒకటే కాదు, ఇట్లాంటి ఆయన చాలా చెప్పిండు. చాలా అంటే ఈ 2.5 ఏళ్ల కాలంలో ఆయన ఇట్లాంటి అంశాలు చాలా మాట్లాడారు. సో ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ పదే పదే అట్లాంటివి ఎందుకు దొరుకుతూ ఉన్నాయి, దానికి కారణం ఏంది, అసలు ఏం జరుగుతూ ఉన్నది. సో దీని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణుక, వెల్కమ్ టు PV న్యూస్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు జారడం అలవాటుగా మారిపోయింది. ప్రతి సందర్భంలో నోరు జారడం అంటే కేసీఆర్ను తిట్టేదో, ప్రతిపక్షాలను తిట్టేదో, ఇంకొక పార్టీని తిట్టేదో కాదు. ఆ తిట్లు అదొక సపరేట్ కేటగిరీ. కానీ కొన్ని పదాలను, కొన్ని అంశాలను పలకాల్సిన విధంగా పలకకుండా, దాని అసలు అర్థం చెప్పకుండా ఆయన చాలా రకాలుగా దాన్ని తప్పుగా ప్రస్తావించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు లేటెస్ట్ది నిన్న AWS అంటే అమెజాన్ డేటా సెంటర్కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్ అన్నాడు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అది, బట్ ఆయన మాట్లాడింది అమెజాన్ వెబ్ సిరీస్. మరొకసారి అమెజాన్ వెబ్ సిరీస్ సిబ్బందిని వాళ్ళ మొత్తం టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదేం కొత్త కాదు, గతంలో కూడా ఇట్లాగే మాట్లాడారు. సేమ్ ఇదే అమెజాన్ సంబంధించి మాట్లాడినప్పుడు సేమ్ అక్కడ కూడా AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్ అనే చెప్పారు. అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్ అంటే ఒకసారి తప్పు చెప్పినప్పుడు ఇంకొకసారికి సరి చేసుకోవచ్చు. అంటే ఒకసారి మనం మాట్లాడింది తప్పు అని చెప్పి అర్థమైనప్పుడు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు దాన్ని సరి చేసుకొని మాట్లాడతాం. ఎవరమైనా స్కూల్ పిల్లలు కానీ, ఉద్యోగాల దగ్గర కానీ, ఎక్కడైనా కానీ అట్లే చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం అట్లా చేస్తలేరు. ఒకటే తప్పుని పదే పదే చేస్తున్నారు. సో ఇట్లా చాలా అంశాలు ఆయన చాలాసార్లు మాట్లాడారు. దావోస్ వెళ్ళినప్పుడు ఈ పెట్టుబడులకు సంబంధించి, దీనికి సంబంధించి ఇదొక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడారు. అసలు న్యూక్లియర్ చైన్ రియాక్షన్కి, పెట్టుబడులకి దీనికి సంబంధం ఏందో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇక మన తెలంగాణకి ఒకసారేమో చుట్టూ సముద్రం ఉందంటారు, సరే ఇంకొకసారేమో దేశంలో ఉన్న ఏకైక ల్యాండ్ లాక్డ్ స్టేట్ మనది ఒకటే అంటారు. అంటే సముద్ర తీర ప్రాంతంలో ఏకైక రాష్ట్రం మన తెలంగాణ ఒకటే అని చెప్పి ఇంకొకసారి మాట్లాడతారు. ఇంకొకసారేమో బాక్రానంగల్ డ్యామ్ మన తెలంగాణలో ఉందని మాట్లాడతారు. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం. అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న మందిరం కావచ్చు. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. దేవాదుల దాని సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో జరిగేటప్పుడు అది ఏ బేసిన్లో ఉంది అని అడుగుతారు. దేవాదుల ప్రాజెక్టు, ఆ ఎత్తిపోతల పథకం ఏ బేసిన్లో ఉంది అని అడుగుతారు. ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్. ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి అక్కడ ఏదో చేద్దామని వేరు పాపం. ఆ రోజు అవి పరీక్షలు జరుగుతూ ఉంటే అక్కడ పోయి ఆ పక్కన కూర్చొని ఇది ఎట్లా డేటా ఇంట్లో సేవ్ అయి ఉంటుందా, లేకపోతే కరెంటు పోతే మనం కంప్యూటర్లో డేటా ఎగిరిపోయినట్టు ఇలా కూడా ఎగిరిపోతుందా అని అడుగుతారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటి అంశాలు. కోకొల్లలు లెక్క తీస్తే రోజుకొకటి రెండు కుప్పలు తెప్పలుగా వెళ్తాయి. ఎందుకు అసలు ముఖ్యమంత్రి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా అనుభవజ్ఞులే ఉన్నారు. PR టీంలో కావచ్చు, మిగతా ఉన్న ఆయన చుట్టూ ఉన్న ఆఫీసర్లు, సలహాదారులు అంతా కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కానీ అయినా ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది? ఎందుకు ప్రతిసారి అయినా ఇట్లా తడబడతా ఉన్నారు? మరి తడబడుతున్నారా? ఎక్కడ కూడా ఆయన తడబడ్డట్టు కనబడదు మనకు. ఆ మాట్లాడేటప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి చెప్తారు. AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్ అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి చెప్తారు. నిజంగా తెలియనోడు అంటే AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్ అనే అనుకుంటారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని కూడా అనుకోడు. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తారు ఈ అంశాలన్నీ కూడా. ఎక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏ అంశాలు కూడా
ఆయన ఏదో తడబడ్డట్టుగా ఇంకోటి అయినాడే ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అన్ని చోట్ల మాట్లాడారు. సో మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఒకసారి ఇట్లాంటి తప్పు జరిగినప్పుడు ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా స్పీచ్ పర్ఫెక్ట్గా రాసుకుంటారు. మామూలుగా ఇట్లా విఐపీలు మాట్లాడేటప్పుడు 100% స్పీచ్ ఉంటుంది. వాళ్ళ పక్కన ఉండే వ్యక్తులు స్పీచ్ రాసిస్తారు, అది ముంగట పెట్టుకొని మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు అవి అందులో చూసుకొని మాట్లాడాలి. కానీ ఏదైతే బాక్రానంగల్ ఇవన్నీ కొన్ని మాట్లాడారో ఆయన, ఆ స్పీచ్ మనం ఒరిజినల్ స్పీచ్ చూసినప్పుడు అందులో ఆ అంశం ఉండదు. కానీ ఈయన ఫ్లోలీగా కాన్ఫిడెన్స్ తోటి, ఓవర్ కాన్ఫిడెన్సా మరి అది ఇంకోటి తెలియదు, కానీ ఈయన డైరెక్ట్ బాక్రానంగల్ ఇక్కడ ఉంది అంటారు. అంటే కాన్ఫిడెన్స్ అనే దానికంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ పోతున్నారు ఆయన అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఒకసారి తప్పు జరిగింది, 2 సార్లు జరిగింది, 3 సార్లు జరిగింది. జరిగినప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సరే ఆయన నేను ఇట్లనే మాట్లాడతానని ఉన్నా కూడా పక్కనున్న వాళ్ళు చెప్పాలి. అధికారులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్లు, ఇట్లా వాళ్ళను సీఎంఓలో వేస్తారు. అట్లాగే పిఆర్ఓలుగా చాలామంది ఉంటారు. వీళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు ఆయన దగ్గర. చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మరి వీళ్ళు ఆయనకి ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ వీళ్ళు చెప్పినా కూడా ఆయన వినట్లేదా? అంటే ఒకసారి 2 సార్లు పరువు పోయింది, జరిగింది, ట్రోలింగ్ నడుస్తూ ఉన్నది అంటే సరే పోయింది, 1-2 సార్లు తప్పిపోయింది అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇదే జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా నెలలో 2-3 ఇట్లాంటివి వదులుతూ ఉన్నారు ఆయన. సో ప్రతి సందర్భంలో ఎందుకు ఇట్లా అవమానపడాలి? ఎందుకు తెలిసి ఎందుకు ఇట్లా తప్పు చేయాలి, తప్పుగా మాట్లాడాలి, అవమానపడాలి? సరే వేరే రాష్ట్రాలు ఏదో యూపీయో, బీహారో, ఇంకొకటో వెనుకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయి, అవన్నీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, నాయకులు అట్లా మాట్లాడితే సరే వాళ్ళకి ఏదో తెలియక మాట్లాడారని అనుకుందాం, వదిలేద్దాం. కానీ తెలంగాణ ఇది ఐటీలో టాప్లో ఉన్నటువంటి రాష్ట్రం. అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ ఐటీ, అన్ని రంగాల్లో టాప్లో ఉన్నటువంటి రాష్ట్రం అన్నది. ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నది. అట్లాంటి ఒక అద్భుతమైన స్టేటు, నా పోటీ చైనా తోటి, జపాన్ తోటి, ఇంకా సౌత్ కొరియా తోటి అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఈ చిన్న తప్పులు, ఈ చిన్న పొరపాట్ల వల్ల ఎందుకు మరి రాష్ట్రం పరుగు పోతుంది? ఇక్కడ ముఖ్యమంత్రి కాదు ప్రధానంగా పోయేది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంతా కూడా ఆయన పేరు పెట్టి జరగవచ్చు కాక, కానీ పొరుగు రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది అని. చూసినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కంటే కూడా మన రాష్ట్ర పరువు అక్కడ హైలైట్ అవుతుంది. నెగిటివ్గా హైలైట్ అవుతుంది, పాజిటివ్గా కాదు. ఏందినా ఈయన ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏడబ్ల్యూఎస్ అంటే ఏందో అర్థం తెలియదా? ల్యాండ్ లాక్డ్ స్టేట్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదా? బాక్రానంగల్ ఎక్కడుందో తెలియదా? ఇట్లాంటి అన్నీ కూడా చర్చకు వస్తాయి. ఇవన్నీ కూడా బయట అనాలిసిస్ చేస్తారు, వాళ్ళు అన్నీ చూస్తారు. చూసినప్పుడు తెలంగాణ పరువు పోతుంది. ఆయన నేను కాన్ఫిడెన్స్, నా ఓవర్ కాన్ఫిడెన్స్ నేను మాట్లాడుతూ అనుకోవచ్చు, కానీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి పరిస్థితి ఇట్లా ఉంటుంది సార్, బయటకు ఇట్లా ఉంటుంది, ఇంటర్నేషనల్గా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మనం మాట్లాడే ప్రతి మాట ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. స్పష్టత లేకపోతే, తప్పులు ఉంటే వాళ్ళు మనని చులకనగా చూస్తారు. సో అట్లా ఉండొద్దు అని చెప్పి వాళ్ళన్నా చెప్పాలి. మరి సో ఇది ఏం జరుగుతుందో, కోఆర్డినేషన్ జరుగుతుందా లేదా, కోఆర్డినేషన్ వైఫల్యమా, ముఖ్యమంత్రి గారు వింటలేరా మరి చెప్తే ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే అందరు కలిసి రాష్ట్రం పరువు తీస్తున్నారు. ముఖ్యమంత్రి పరువు, రాష్ట్రం పరువు అన్నీ పోతున్నాయి. ఒక తప్పు ఒకసారి చేసినప్పుడు సరిదిద్దుకోవాలి. మాకు జర్నలిజంలో నేర్పుతారు. జర్నలిజంలో ట్రైనింగ్లో కొత్తలో ఉన్నప్పుడే చెప్తారు, నువ్వు తప్పులు చేయి, తప్పులు జరుగుతాయి. ఎందుకంటే జర్నలిజం ఫీల్డ్ అనే దాంట్లో చాలా కొత్త విషయాలు, ప్రతిరోజు ఒక కొత్త అంశం వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త వార్త, కొత్త అంశము, అంతా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఫీల్డ్లో ప్రతిదాన్ని కొత్తగా నేర్చుకోవాల్సిందే ఉంటుంది. అట్లాంటప్పుడు తప్పులంటే సహజంగా జరుగుతాయి. కాబట్టి నువ్వేం చేయాలి, తప్పు చేస్తే రోజు కొత్త తప్పు చేయి. కానీ నిన్న చేసిన తప్పే ఇవాళ చేసి, ఇవాళ చేసిన తప్పే మళ్ళీ రేపు చేసి, ఇవాళ ఒక అక్షర దోషం రాస్తూ, ఒక తప్పు రాస్తూ, బాధ అంటే దానికి కింద జటం పెట్టాలి. ఆ జటం దేనికి పెట్టాలి? దాగి ఉండాలి జటం. కానీ మనం బాకు పెట్టినాం. సో ఇవాళ ఒక సీనియర్ వచ్చి చెప్పిండు, బాకీ కాదు దాకి జటం పెట్టాలి అని చెప్పి. సో ఇవాళ రాసినాం, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ రేపు అదే బాకిందనే నేను జటం పెడతా. సేమ్ ఇట్లనే రోజు అట్లనే పెట్టుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. నేర్చుకోవాలి. ఇవాళ ఒక తప్పు జరిగినప్పుడు దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఇంకో రోజు ఇంకో తప్పు జరగకుండా చూసుకోవాలి అనేది జర్నలిజంలో మాకు బేసిక్గా నేర్పుతారు. మరి రాజకీయాల్లో ఇట్లాంటి శిక్షణా తరగతులు ఇట్లాంటివి ఏ ఉండేవి కావచ్చు. ఇది ఓన్లీ రాజకీయాలకు సంబంధించి కాదు, రాష్ట్ర పరువుకు సంబంధించింది. అంటే మరి ఇంట్లో కూడా ఈ సూత్రం అప్లై అవుతుందేమో. రోజు కొత్త తప్పు అంటే రోజుకు ఒక కొత్త అంశంలో తప్పు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అట్లా కాదు, ఇవాళ ఒక అంశాన్ని మీరు తప్పుగా ప్రస్తావించారు, కొన్ని అంశాలు మీరు తప్పు చెప్పారు. సో వాటిని అవి అట్లా కాదు. బాక్రానంగల్కు తెలంగాణకు సంబంధం లేదు, సముద్రాలకు తెలంగాణకు సంబంధం లేదు, ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఒక తెలంగాణనే కాదు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా చెప్పాలి అధికారులు. సరే ఇట్లా ఉంటుంది. సో ఇట్లాంటి అంశాలు ఏమన్నా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట దొరికిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోలేము అనే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాలి అధికారులు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, ఈయనేం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు.
నిరుద్యోగుల దగ్గరకు పోతే రేవంత్ రెడ్డి మీద జోకులు వేస్తున్నారు ముఖ్యమంత్రి మీద. అసలు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు స్టేజ్ మీద. ఆయన స్టేజ్ మీద మాట్లాడిపోయాక మళ్ళీ ఇంటికి పోయినాక చూసుకుంటాడేమో, ఇంట్లో వాళ్ళు అడుగుతారేమో ఏం మాట్లాడొచ్చినావు నువ్వు అక్కడ అని చెప్పి. అతను అంటే మాటకారి అని తెలుసు అందరికీ. ఏం మాట్లాడతాడో అని కూడా తెలియని విషయాలు అతనికి ఉంటాయి. ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఫస్ట్ నేను ఏం మాట్లాడినా అని ఇంటికి పోయి అడుగుతాడేమో మళ్ళీ నాకు తెలిసి. అట్లాంటి సిచ్యువేషన్లో మన రేవంత్ రెడ్డి ఉన్నాడంటే మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితి వద్దు. మీరు ఒక గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ గొప్ప అనే దాన్ని కాపాడుకోండి. ఇట్లా రోజు రోజుకు దిగజార్చుకొని మీ పరువు దిగజార్చుకొని రాష్ట్రం పరువు దిగజార్చకండి. సరే, మీరు వ్యక్తిగతంగా మీకేమున్నాయో మీ ఆశయాలు అవన్నీ సరే, పరువు పోయినా నాకు రాజకీయం ముఖ్యం అనుకుంటారా, అది ఓకే. కానీ ఇక్కడ రాష్ట్రం పరువు పోతుంది. సో ఆ పని చేయకండి, ఆపండి. కొంచెం పోయేటప్పుడు స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోండి, చూసుకొని పోండి. ఏంటిది ఏడబ్ల్యూఎస్ ఏంటిది, ఇంకొక దానికి అబ్రివేషన్ ఏంటిది, ఇంకొకటి ఏంటిది, ఇట్లాంటివి కొంచెం ప్రిపేర్ అయ్యాలండి. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు. రాసిచ్చినప్పుడు మనం ఒకసారి 1-2 సార్లు చూసుకుంటే అందులో ఏమైనా అర్థం కాని పదాలు ఉంటే వాళ్ళు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫీసర్లు మనకి అర్థం కాని అంశాలు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం దానికి మనకు ఒక అవగాహన వస్తుంది. దాని మీద వచ్చినప్పుడు మనం పోయి అక్కడ అనర్గళంగా మాట్లాడవచ్చు. ఇంకా మనకు ఆ స్క్రిప్ట్ తోటి కూడా పని ఉండదు. ఇప్పుడు అట్లాంటిది మీరు చేస్తలేనట్టున్నారు. దానివల్ల ఇట్లాంటి సమస్యలు, ఇన్ని సమస్యలన్నీ వస్తున్నాయి. సో దయచేసి ఆ పని చేయండి. స్క్రిప్ట్ 1-2 సార్లు చదువుకోండి. అందులో ఉన్న విషయాల గురించి కొంచెం అవగాహన పెంచుకోండి. మీ పరువు తీసుకోకండి. ఒక గొప్ప రాష్ట్రమైనటువంటి తెలంగాణ పరువు కూడా తీయకండి. తెలంగాణ పౌరులుగా మేము బాధపడుతున్నాం. మీ పరిస్థితి చూసి ఇప్పుడు మీరు చేస్తున్న దానివల్ల రాష్ట్రం పరువు పోవడం చూస్తే మాకు బాధ అనిపిస్తున్నది. మా ముఖ్యమంత్రి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, మా ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా అబాస్ పాలవుతున్నాడు, ట్రోలింగ్ అదవుతున్నాడు, ఇవన్నీ వద్దు. మా ముఖ్యమంత్రి స్పష్టంగా మాట్లాడాలి, స్పష్టమైన భాష మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలని మాకు కూడా ఉంటుంది. సో దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేయండి. థ్యాంక్ యూ.